నా పేరు సంతోష్ నాగర్ అండి. నేను అయ్యగారు చెప్పినట్టు అమెజాన్లో చేస్తాను. వీకెండ్స్లో పరిచర్య చేస్తూ ఉంటాను. మన సంఘం తరఫున, అంటే నా తల్లి సంఘం తరఫున చాలా చర్చెస్ ఉన్నాయి, మనకి ఉపసంఘాలు ఉన్నాయి కదా. ఆ ఉపసంఘాలకు వెళ్ళి పరిచర్య చేయడం అనేది ఒక ఎమోషనల్, చాలా నాకు బాగా ఎమోషనల్గా ఉండే ఒక పరిచర్య అన్నమాట. ఎందుకంటే మా తాతయ్య గారు నుంచి ఆ చర్చ్లో మేము మెంబర్స్. మా తాతయ్య, మా మమ్మీ, మా డాడీ ఏమో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. కానీ ఆయన తెలుగు చర్చ్కి మా మమ్మీతో పాటు వెళ్ళడం, తెలుగు చర్చ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అయిన మాదొక కుటుంబం అన్నమాట. సో తల్లి సంఘం తరఫున ఏ సంఘానికి వెళ్ళినా అదొక ఎమోషనల్గా నేను బాగా చాలా అటాచ్మెంట్గా ఫీల్ అవుతాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, హస్మత్పేట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులకు, పెద్దలకు నన్ను ఆహ్వానించినందుకు, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ శుభములు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుంటాను. మహా గొప్ప దేవ, మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, నీవు తప్ప మాకు ఈ లోకంలో వేరెవరు లేరు మా తండ్రి. నీవు మాకుండగా మాకు ఇంకేది అక్కర్లేదు మా తండ్రి. నా దేవా, ఈ పునరుద్ధాన ఆరాధనలో మా తండ్రి, పునరుద్ధాన దినమున మా తండ్రి ప్రభా, నీ ఆలయంలోకి చేరుటకు నాయన నువ్వు మాకు, మా కుటుంబాలకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. నేనైతే యోగ్యుడను కాను మా తండ్రి ప్రభా, అయినప్పటికీ నాయన నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని, నేను కాదు మా తండ్రి ప్రభా, నీవే మాతో మాట్లాడి నా తండ్రి ప్రభా, మా హృదయాలలోనైనా నీ వాక్యం నాయన నాటుకునేలాగా మాకు సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని వారాల క్రిందే కదా మనం పునరుద్ధాన ఆరాధన మనం జరుపుకున్నాం. నేను పునరుద్ధాన ఆరాధనలో మన సంఘానికి ఉపసంఘమైన ఒక ఆలయానికి వెళ్ళి నేను అక్కడ పరిచయం చేయడం జరిగింది. అక్కడ నేను ఒక మాట చెప్పాను అన్నమాట. ఆ మాట చెప్పినందుకు నేను ఆ మాట పైన నిలబడాలని, పునరుద్ధాన ఈస్టర్ సండే, కానీ ఈస్టర్ యేసయ్య తిరిగి జన్మించాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచెను అని మనం ఆ ఒక్క వారం మాత్రమే చాలా గట్టిగా దాన్ని ఆ వాక్యం మనం వింటూ ఉంటాం. లోకమంతటా కూడా ప్రతి ఆలయంలో అదే మాట మనం వింటూ ఉంటాం. కానీ నేను ఆ రోజు ఏం చెప్పానంటే వాళ్ళకి, ఈ ఒక్క వారమే కాకుండా మనం దీని గురించి ఎన్ని వారాలు మనం ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానిస్తే అన్ని వారాలు అన్నిసార్లు యేసయ్యను మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఆయన మన జీవితాలలో మరణించలేదు, కానీ ఆయన మన జీవితాలలో ఇంకా బ్రతికే ఉన్నాడు అని మనం ప్రతి అస్తమానం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలంట. ఈస్టర్ ఒకటే కాదు, గుడ్ ఫ్రైడే రోజు కాదు, ఆ 40 days మనం యేసయ్య శ్రమలు అనుభవించింది మనం ఆ 40 days చేసి మనం మర్చిపోతాం. మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడే వరకు చూసుకుందాంలే అని చాలామంది ఉపవాసం కూడా ఉంటారు కదండి. ఆ పునరుద్ధానం, యేసయ్య జన్మించాడు అని ఆ ఒక్క రోజే మనం గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ తిరిగి వచ్చే వారానికి మళ్ళీ మన బాధలు, మన సమస్యలు, మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి నా జీవితంలో యేసయ్య లేడు, ఆయన లేడు అని మనం చాలాసార్లు ఊహించుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లోనే శిష్యులు ఏం చేశారంట, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే 19 నుంచి 29 వరకు మనకి ఎలా ఉంటుందంటే ఆ పోర్షన్ మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఆ పోర్షన్ మనం ఆ వచనాలు మనం చదివి ఉంటే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటుంది కదా. శిష్యులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తూ ఉంటాం కదా. ఆదివారం సాయంకాలమున చదవండి. యేసు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఈరోజు నా సామన్ టైటిల్ కూడా అదే, పీస్ బీ విత్ యూ, మీకు సమాధానము కలుగును గాక. యేసయ్య ఆ మధ్యలో వారి మధ్యలో వచ్చినప్పుడు ఫస్ట్ పలికిన మాట అదే, మీరు ఎలా ఉన్నారు, నన్ను మిస్ అయ్యారా అని అడగల. నేను బ్రతుకుతానని మీకు గుర్తుందా?
నేను 3వ రోజు తిరిగి లేస్తానని మీకు చెప్పాను, మీకు గుర్తుందా అని అడగలేదు. ఏమన్నాడంటే వారి యొక్క కలవరం, వారి హృదయాలలో ఉన్న బాధ, ఆవేదన, భయం, జంకు అన్నీ యేసయ్యకు తెలుసు. శిష్యులు పరిసయ్యులకి, మిగతా వారికి అందరికీ భయపడి ఎక్కడున్నారంట? తలుపులు మూసుకొని ఒక గృహంలో ఉన్నారంట. అక్కడ యేసయ్య వారి మధ్యలో వచ్చి నీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఒకవేళ ఈ సమయంలో కూడా మనం అన్ని మూసుకొని ఇక్కడ పైన ఉన్నాం, పై గదిలో మనం కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మన మధ్యలో యేసయ్య వస్తే మనతో యేసయ్య ఏం మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు? నాకైతే ₹1,00,00,000 కావాలని నేను కోరుకుంటున్నాను. మీరేం కోరుకుంటున్నారు? అంతటికి సమాధానం కావాలని కోరుకుంటున్నాను, మంచి విషయం. ఇంకా జ్ఞానం కావాలని, ఇంకా ₹1,00,00,000 ఉన్నా కానీ, జ్ఞానం ఉన్నా కానీ ఏదో ఒకటి లోపం ఉంటుంది కదా. ఒకవేళ మనం మంచి పొజిషన్లో జాబ్లో ఉన్నా, మనకి కారు ఉన్నా, బంగ్లా ఉన్నా, మన పిల్లలు బాగా సెటిల్ అయినా కానీ ఏదో ఒక కొరత ఉంటుంది కదా మనకి. ఎంతున్నా కానీ ఒకవేళ ఒక తల్లి, మనం ఒక తల్లి తనకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆమెనే ఆ 2 పిల్లలు చూసుకుంటుంది అనుకోండి, తనకి తరచూ వచ్చే ఒక ఆలోచన ఏంటి? పీస్ఫుల్గా వాష్రూమ్ కూడా పోలేను అంట కదా. ఎంతమంది తల్లులు ఇది రిలేట్ చేసుకుంటారు? సమాధానంగా బాత్రూమ్ కూడా వెళ్ళలేను అని అనుకుంటాం కదా. సో సమాధానం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో యేసయ్యకి ఇది 2200, 300, 500 సంవత్సరాలు మనకైతే తెలియదు, కానీ మనం 2000 సంవత్సరాలని ఒక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. 2200 అనుకున్నాం. 2200 సంవత్సరాల ముందే యేసయ్యకి తెలుసు ఏమని, వీళ్ళందరికీ ఎన్ని ఉన్నా పర్వాలేదు కానీ వీరికి కావాల్సింది మాత్రం సమాధానం. కానీ సమాధానం కావాలని అన్నాడంట. ఆ రూమ్లో అందరు శిష్యులు ఉన్నారంట, కానీ నాలాంటి ఒక శిష్యుడు లేడంట. ఎవరు లేరు? నాలాంటి ఒక శిష్యుడు మధ్యలో లేడు. నాలాంటి డౌట్ఫుల్గా ఉన్న ఒక శిష్యుడు వాళ్ళ మధ్యలో లేడు. ఎవరు? మనకు బాగా పరిచయిస్తుంది తోమా. అందుకే ఆయన ఇండియాకి వచ్చాడు, అందుకే ఆయన భారతదేశానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మనస్తత్వం, మన మనస్తత్వం ఒకటే. చూస్తే కానీ నేను నమ్మను. కొద్దిసేపు మనం తోమా గురించి కొంచెం ఆలోచిద్దాం. దాని తర్వాత త్వరగా ఒక 3 విషయాలు, ఎలాంటి శాంతిని యేసయ్య మనకి ఇవ్వాలనుకుంటున్నాడో మనం గమనిస్తాం. తోమా ఎలాంటి శిష్యుడు? చాలా డౌట్ఫుల్ శిష్యుడు. నాలాంటి ఒక శిష్యుడు. నాకు కూడా డౌట్స్ వస్తాయి. అసలు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడా? దేవుడి కొరకు నేను పని చేయగలనా అని ఎన్నోసార్లు నేను డౌట్ ఉండేవాడు. ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర సౌండ్ సిస్టమ్ బాగుంది కాబట్టి నా వాయిస్ వినబడుతుంది. నేను కొన్ని ఊర్లకు వెళ్తాను, అసలు ఏముండదు, ఇట్లా చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మైక్ సిస్టమ్ ఏముండదు, నేనే అరవాలి. ఒక 10-15 మంది ఉంటారు, కానీ నా వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుందా? చాలా తక్కువ మందికి వినిపిస్తుంది. సో ఇలాంటి ఒక వాయిస్ పెట్టుకొని నేను దేవుని పరిచయం ఎలా చేయగలను అని నేను అనుకునేవాడు. చాలా అంటే నా పైన నాకే ఒక డౌట్. అలాంటి ఒక నన్ను నిలబెట్టిన యేసయ్య గొప్ప దేవుడు కదా. సో అలా తోమా కూడా ఆయనకి ఏంటంటే, వీళ్ళు ఏం చేశారు, శిష్యులు ఏం చేశారంట, దేవుడిని చూసి మీకు సమాధానం కలుగును కాక అని యేసయ్య వారితో మాట్లాడిన విషయం తోమాకు వెళ్ళి చెప్తే తోమా నమ్మలేదంట. నమ్మకుండా ఏమన్నాడంట, నేను తన గాయంలో చేయి పెడితే కానీ నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పాను. మనం ఇలా చూస్తే, మనం ఈ వాక్యం చదివినప్పుడు ఒక్కసారి అక్కడ పాజ్ అయినప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఎలాంటి శిష్యుడబ్బా యేసయ్య, నన్నైనా సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా, నేను ఎంత నమ్మకంగా ఉన్నానని మనలో చాలా మంది అనుకుంటాం కదా. నేను ప్రతి ఆదివారం యేసయ్యని నమ్మి
నేను తన ఆలయానికి వస్తాను, ఆయన కోసం నేను ఎన్ని పనులు చేస్తాను, ప్రతి నెల ఆయన కోసం నేను దశమ భాగాన్ని ఇస్తాను, ఆయన కొరకు పాటలు పాడతాను, నా పిల్లల కొరకు ప్రార్థిస్తాను. నన్ను శిష్యుడిగా చేసుకోకుండా ఇలా నమ్మనే ఒక అతన్ని శిష్యుడు చేసుకున్నాడని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ అలా అనుకున్నప్పుడు అసలు తోమాకు విశ్వాసం లేదంటారా? తోమాకు విశ్వాసం లేదా? యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 11వ అధ్యాయం. అందుకు దిదుము అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళదమని తన తోటి శిష్యులతో చెప్పాను. అంటే తనతో పాటు వెళ్ళి మరణించడానికైనా తయారైన తోమా ఒకానొక సమయం వచ్చినప్పుడు ఏమైపోయిందంట? నమ్మలేకపోతున్నాడు. సో అలాంటప్పుడు ఎలాంటి శిష్యుడు? ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు ఎన్నో అద్భుతాలను చూసి, ఆయనతో పాటు ఎంతో మందిని ఆయన సజీవులుగా లేపినది కూడా ఆయన తోమా చూసిన ఒక శిష్యుడు కదా. ఈరోజు కూడా మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25. యేసు వచ్చినప్పుడు వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు చాలు, ఇది మనం చదువు. సో ఏం చేశారంట శిష్యులు? 20 మంది. ఆయనతో పాటు ఒక శిష్యుడు లేడు. శిష్యుడు లేనప్పుడు ఆయనను ఆయనతో పాటు చూసామని ఆయనకు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. తర్వాత 8 దినముల తర్వాత కింద ఆయన శిష్యులు మరలా ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. ఏం జరిగింది ఈ మధ్యలో? తన శిష్యులకి ఆ మధ్యలో మీరు చదివితే యేసయ్య తన ఆత్మను వారిపై ఉంచి తనతో పాటు తన యొక్క ఆత్మను వారందరిపై కుమ్మరించాడట. తన ఆత్మను కుమ్మరించి మీ శాంతి మీకు కలుగును గాక అని అన్నప్పుడు వారు ఏం చేశారు? ఈ శాంతిని వారే ఉంచుకోకుండా తనతో పాటు ఎవరైతే వెళ్ళిపోయారో ఆ తోమా దగ్గరికి వెళ్ళి ఆ శాంతిని పంచి, యేసయ్యను మేము చూసాము, నువ్వు మాతో కూడా రావాలి అని ఆయనను తీసుకొచ్చారంట. ఫస్ట్ ఎలాంటి శాంతిని మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంట? కాపాడే దేవుని శాంతి. ఒకవేళ మీతో పాటు కూడా మీ కుటుంబస్తులే కావచ్చు, మీ సంఘస్థులే కావచ్చు, మీ తోటి వారే కావచ్చు, మీతో పనిచేసే వారే కావచ్చు, చాలాసార్లు బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటారు కదా. నా జీవితాలలో గొప్ప కార్యాలు జరగట్లేదు, నేను ఇంకా యేసయ్యను నమ్ముకోను, నేను ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను ఇంకా చర్చికి రాను, నేను ఆయన నమ్మను, నేను ప్రార్థించను, నేను ఆయన వాక్యాన్ని చదవను అని ఎన్నోసార్లు మనతో పాటు మనం అయ్యే ఉండొచ్చు, మన తోటి వారు అయి ఉండొచ్చు. చాలాసార్లు మనం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ ఈరోజు మన మధ్యలో యేసయ్య ఏమంటున్నాడంటే, మీకు సమాధానం కలుగును గాక. ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలంట? అది ఒక కాపాడే సమాధానంగా మనం మన తోటి వారికి తీసుకెళ్ళి పంచాలంట. ఎలాగైతే తన శిష్యులు ఆ సమాధానాన్ని, ఆ పరిశుద్ధాత్మని వారిలోనే ఉంచుకోకుండా, వారికే పరిమితి లేకుండా ఏం చేశారంట? తోమా దగ్గరికి వెళ్ళి చెప్పారంట, భయ్యా నువ్వు రావాల్సిందే, మేము యేసయ్యని చూశాను, ఓకే నువ్వు చేయి పెట్టి చూడాలి, నేను నమ్మను అంటున్నావేమో, అయినప్పటికీ పర్వాలేదు, నువ్వు మాతో కూడా రావాల్సిందే అని చెప్పుంటారు కదా. లేకపోతే 8 రోజుల తర్వాత తోమా ఏమన్నాడు? నేను చూడను అన్నప్పుడు వారితో పాటు కూడా నేను నమ్మను అన్న తోమా వారితో పాటు ఆ గదిలో 8 రోజుల తర్వాత ఉన్నాడంట. అంటే ఈ శిష్యులు వారితో పాటు గడిపిన ఆ శిష్యుని చేయి విడవలేదు. మీరు ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. మీలో అలాంటి వారు ఎవరైనా, మీ తోటి వారే కానీ ఎవరైనప్పటికీ ఒకవేళ చేయి జారి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మీకు అనుగ్రహించిన శాంతిని మీ మట్టుకే, మీ కుటుంబం మట్టుకే ఉంచుకుంటున్నారా? లేక ఆ శాంతిని మీరు పంచుతున్నారా? యేసయ్య ఇక్కడ ఒక్కసారి కాదు మీకు శాంతి కలుగును గాక అని, ఈ వాక్యం 19 నుంచి 29 వరకు చదివితే 3 times 3 సార్లు చెప్తారు. సో శాంతి అన్నది, పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కదండి. చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు మనం
శాంతిని కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు, ఒకవేళ శాలరీ తక్కువ వచ్చిందంటే మనం మన శాంతిని కోల్పోతూ ఉంటాం. ఎవరైనా మనతో మాట్లాడకపోతే మనం మన పీస్ని కోల్పోతూ ఉంటాం. ఎవరైనా మనకి చెడు చేసినా వారు చేయాల్సిన పనులు వారి ఆలోచన ప్రకారంగా అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మన ఆలోచన ప్రకారంగా అది తప్పై ఉండొచ్చు. ఆ విషయాన్ని ఆలోచిస్తూ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, మన పీస్ని మన శాంతిని మన ఇంట్లో ఉన్న శాంతిని మనం కోల్పోతూ ఉంటాం. ఎక్కడో జరిగిన విషయాన్ని మనం ఇంట్లో తీసుకొచ్చి పోట్లాడుకొని మన ఇంట్లో ఉన్న శాంతిని మనం కోల్పోతూ ఉంటాం కదండి. ఎన్నిసార్లు అలా జరిగి మన శాంతి, మన పీస్ ఆఫ్ మైండ్ని మనమే కోల్పోతూ ఉంటాం. కానీ యేసయ్య ఈరోజు ఏమంటున్నాడంటే, శాంతి మీకు కలుగును గాక. ఇదే రూమ్లో మనమందరం ఆయన శిష్యులనే కదా. నేను లాస్ట్ వచనం చదివినప్పుడు ఉంటుంది, మనమందరం ఆయన శిష్యులమే. సో మన మధ్యలో వచ్చి యేసయ్య ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు శాంతి కలుగును గాక. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని రెండవ గదిగా అంటాడు. ఫస్ట్ ఏం చేశారంటే శిష్యులు, ఆ శాంతిని ఎప్పుడైతే వారు కనుగొన్నారో దాన్ని తోమాతో పంచుకొని, తోమాని తిరిగి తీసుకొచ్చి తన శిష్యుల్ని, తన ఫ్రెండ్ని వాళ్ళు కాపాడుకున్నారంట. ఈరోజు మీరు కూడా ఫస్ట్ కాపాడే ఒక శాంతిని మీరు కలిగి ఉన్నారు. ఎవరైనా బ్యాక్ స్లైడింగ్, ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే మనల్ని మన సంఘాన్ని కానీ మనతో పాటు ఉండకుండా వెళ్ళిపోయిన వారిని మనం తిరిగి తెచ్చుకునే ఆ సమాధానాన్ని, ఆ శాంతిని మనం కలిగి ఉండాలంటే, ఎందుకంటే యేసయ్య శాంతి మనలో ఉంది కదా. రెండవదిగా లోకంలోనికి పంపించే శాంతి. సెకండ్ వన్ ఏంటి? లోకంలోనికి పంపించే శాంతి. జాన్ 20:21, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పారు. అంటే ఇది లిటరల్గా ఆయన మనకిచ్చిన అధికారం కాదు. ఒకవేళ మనకు తెలిసిన వారు కానీ మనలో వారు ఎవరైనా పాపం చేసి ఉంటే, ఒకవేళ మనం తన శిష్యులుగా, తన పరిశుద్ధాత్మ మనలో ఉంది, ఆయన సమాధానం మనలో ఉంది, నీ పాపములు క్షమింపబడ్డవి అని ఇక్కడ క్లియర్గా ఉంది కదా. యేసయ్య చెప్పేది అదే కదా. ఏమంటున్నాడు? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. మనకు అధికారం ఉందా నిజంగా? సో మనకు తెలిసిన క్యాథలిక్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు లిటరల్గా ఏమనుకుంటారంటే, ఒకవేళ నేను నా సహోదరుని పాపమును క్షమించిన ఎడల వాడి పాపములు క్షమింపబడును అని. అది కానీ లిటరల్గా ఆ మీనింగ్ కాదు. కానీ ఏమంటున్నాడంటే, మరలా మీరు లోకానికి వెళ్ళి ఎప్పుడైతే నా గురించి, నా సమాధానాన్ని గురించి ఎప్పుడైతే మీరు జనులకు చెప్తారో, ఎప్పుడైతే వారు నన్ను నమ్మి బాప్తిజము పొందుతారో అప్పుడు వారి పాపములు క్షమింపబడతాయంట. నువ్వు క్షమించబడుతుంది అని చెప్పగానే క్షమింపబడదు, కానీ ఎప్పుడైతే నీ సమాధానము, నీలో ఉన్న యేసయ్యని నువ్వు ఎప్పుడైతే ఒకరికి కనపరిచి, ఎప్పుడైతే వారు యేసయ్యని నమ్ముకొని, తన సొంత రక్షకుడుగా నమ్ముకొని ఎప్పుడైతే బాప్తిజము పొందుతారో, ఆయనను నమ్ముకుంటారో అప్పుడు వారి పాపములు క్షమింపబడతారంట. కొందరికి మనం వెళ్ళి చెప్తాం, చాలాసార్లు ప్రయత్నిస్తాం, ఎందరికో మన అన్యజనులకు మనం చెప్పాలని ప్రయత్నిస్తుంటాం, కానీ వారు నమ్మరు. వారి యేసయ్యని నమ్మరు, యేసయ్యలో బాప్తిజము పొందరు. అప్పుడు వారి పాపములు ఏమంట? క్షమింపబడవు కదా, క్షమింపబడవు. దాని లిటరల్ మీనింగ్ అదనమాట. ఈ వచనాన్ని మనం చదివినప్పుడు లిటరల్గా నేను యేసయ్యని నమ్మాను, నీ పాపం క్షమింపబడుతుంది అన్న మాత్రాన, మనం మనుష్య మాత్రం మనం చెప్పినంత మాత్రాన అది క్షమింపబడదు. కానీ యేసయ్య ఈరోజు మీతో మాట్లాడేది ఏంటంటే, లోకానికి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళి నా సమాధానాన్ని మీరు అందరికీ పంచి ఇచ్చినప్పుడు వారు నన్ను నమ్మి బాప్తిజం ఎప్పుడైతే పొందుతారో వారి పాపములు క్షమింపబడతారు. అప్పుడే మీరు ఆయన యొక్క శిష్యులుగా ఎంచబడతారు, ఆయన యొక్క జనాంగంగా మనం ఎంచబడతాం. ఈరోజు మీకు ఇస్తున్న ఈ సవాల్ అనుకుంటా, మనకి హస్మత్ బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులకు ఇస్తున్న సవాలు, ఎంతమందిని మనం లోకంలోకి పంపిస్తున్నాం, ఎంతమందిని మనం లోకంలోకి పంపిస్తున్నాం, మన సంఘం తరఫున ఎంతమందిని లోకంలోకి పంపిస్తున్నాం, ఆ యేసయ్య యొక్క శాంతిని మనం పంచిపెట్టడానికి ఎంతమంది తయారుగా ఉన్నాం, ఎంతమంది యవనస్తులు మనం తయారుగా ఉన్నామని ఒక్కసారి గమనించాలి. యేసయ్య దాని తర్వాత
8వ దినమున ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండగా తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఎటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అవిశ్వాసివి కాక అలా మాట్లాడిన విషయం యేసయ్యకు తెలుసా? ఫస్ట్ డే ఎప్పుడైతే శిష్యులు తోమాకి వెళ్ళి చెప్పినప్పుడు, నేను నమ్మను, ఇలా చేస్తేనే నేను నమ్ముతానని యేసయ్య వారి మధ్యలో లేదు కదా అప్పుడు. అయినప్పటికీ డైరెక్ట్గా తోమాని చూసి ఏమంటున్నాడంటే, నీ అవిశ్వాసాన్ని ఈరోజు విశ్వాసంగా మార్చుకోమని. ఈరోజు కూడా మన సంఘస్థులకి ఏదైనా ఒక అవిశ్వాసం ఉందేమో, ఆ అవిశ్వాసాన్ని మాని విశ్వాసంలోకి నడుమని యేసయ్య ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ వ్రేలు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని అంటే నమ్మాడు. ఏమన్నాడు? నమ్మిండు. ఇక్కడ ఇలా చెప్పంగానే, ఆయన చూడంగానే నమ్మిండు. ఇక్కడ నాకు ఈ విషయం, ఈ లాస్ట్ వచనం నాకు చాలా ఇష్టం. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, నీవు నన్ను చూసి నమ్మితివి అంటే ఎలాంటి శిష్యుడు? ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి, ఆయనతో పాటు తిరిగి, ఎన్నో గొప్ప కార్యాలు కనులారా చూసి, అయినప్పటికీ ఒకసారి అవిశ్వాసం ఆయనలో ఉండింది. తర్వాత కనులారా చూసినప్పుడే యేసయ్య నా దేవా నా ప్రభువా అని నమ్మాడంట. కానీ యేసయ్య ఈరోజు ఏమంటున్నాడంటే మనతో, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మనం ఎవరైతే యేసయ్యను నమ్ముకొని ఆయనతో పాటు ఉన్నామో మనం అందరము ధన్యులం. మనం చాలాసార్లు మనల్ని మనం చాలా తక్కువగా చూసుకుంటాం. అరే నా జీవితం వేస్ట్, నాకు అంత సీన్ లేదు అనుకుంటాను. కానీ నీకు సీన్ ఆల్రెడీ దేవుడు క్రియేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అతనితో ఒకరు చెప్తే కాదు, మనకి దేవుడే అంటున్నాడు నువ్వు ధన్యుడు అని. పక్కన ఇంట్లో చెప్తే మనకేంటి, మన ఇంట్లో ఉన్నవారు చెప్తే ఏంటి? ఈరోజు మీరు ధైర్యంగా చెప్పొచ్చు, దేవుడు ధన్యుడని నన్ను అన్నాడు, నువ్వెవరు నన్ను చెప్పడానికని. మనుషులు చెప్పినంత మాత్రాన మన జీవితాలు మారవు, కానీ యేసయ్య ఒక్క మాట చెప్తే జీవితాలు మారుతాయి. రోగిగా ఉన్న స్త్రీ ఆయనని ముట్టుకుంటే స్వస్థపరిచింది. ముట్టుకున్న వారానికి స్వస్థపడిందా? ముట్టుకున్న వెంటనే స్వస్థపడింది. ఈరోజు లేచి నీవు నడువు అన్నప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత నడిచాడా? 2 వారాలు బాబు నువ్వు ఫాస్టింగ్ ఉంటూ అప్పుడు నడుస్తావు అన్నాడా? ఇమ్మీడియట్. దేవుడు ఒక్కసారి చెప్పాడంటే దానికి తిరుగుండదు. వస్త్రాన్ని ముట్టితేనే స్వస్థపరచగలిగిన దేవుడు నిన్ను ధన్యుడు అన్నాడంటే మన జీవితాలు ఎంత ధన్యత కదండి, ఎంత ధన్యత. కానీ మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? లోకంలోకి పంపించే శాంతి నీలో ఉందా? లోకంలోకి వెళ్ళి ఆయన శాంతిని పంచే ఆ ధైర్యం నీలో ఉందా? నాలో కూడా లేదు. చాలా సంవత్సరాలు, చాలా ఇయర్స్ మనం వేస్ట్ చేసుకున్నామని మనం రియలైజ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు, నేను 55 years 60 years రిటైర్ అయిన తర్వాత దేవుని సేవ చేస్తాను, నేను అప్పుడు లోకంలోకి వెళ్తాను, అప్పుడు నా చర్చ్లో ఉండి నేను ఆయన పరిచర్య చేస్తాను అనుకుంటాను. కానీ అప్పటికి చాలా లేట్. 55-60 సంవత్సరాలకి, ఇప్పుడు 40 yearsకే మనకి లేవడానికి రాదు. కొంచెం బాగా తిరిగితే నెక్స్ట్ డే లేవలేదు కదండి. ఇప్పుడున్న పరిస్థితి అలాంటి. 60 yearsలో నువ్వు దేవుని సేవ చేయడానికి ఎక్కడ వెళ్తావు? సో యేసయ్య ఏమంటున్నాడంటే, మరలా చెప్తున్నాడు సెకండ్ సమాధానం. ఏమంటున్నాడు? మీరు లోకంలోకి మిమ్మల్ని పంపుతున్నాను, మీరు వెళ్ళి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం అందరికి తెలుసు కదా. మత్తయి సువార్త 28 18-20. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు చాలు వారికి బాప్తిజం ఇచ్చు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొని వలనని వారికి బోధించు. ఏమని బోధించాలంట? యేసయ్య మన జీవితంలో మనం ఒకవేళ యేసయ్య గురించి సరిగ్గా తెలుసుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళి యేసయ్య గురించి ఏం చెప్పగలుగుతాం? ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడో లేడు అన్నది నీవే దాన్ని ధ్యానించలేకపోతే, నీవే దాన్ని అంగీకరించకపోతే, నీవే దాన్ని గుర్తుపట్టలేకపోతే, నువ్వు బయటికి వెళ్ళి యేసయ్య గురించి నువ్వు ఆయన గొప్పతనాన్ని ఏం చెప్తావు? నువ్వు ఆయన గురించి ఏం నేర్చుకున్నావు అని ఏం చెప్తావు? చెప్పగలగాలి. నేను నీకు ఏ విషయాలైతే నేను నీకు నేర్పించానో ఆ విషయాలు నీవు వెళ్ళి వారికి బోధించమని, లోకానికి వెళ్ళి బోధించమని చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, భయ్యా నువ్వు అక్కడ నిలబడి బాగానే చెప్తావు, వెళ్ళాలంటే ఎంత కష్టం, నా భార్య, నా పిల్లలు, నాకు డ్యూటీ, నాకు ఇంత అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని పరేషాన్లు ఉన్నాయి, ఎట్లా పోతా నేను అంటే పోవాలి. ఎట్లా వెళ్తా అంటే సమయం, టైం. ఎప్పుడైతే మీరు మీ సమయాన్ని కరెక్ట్గా వెచ్చించగలుగుతారో అప్పుడు యేసయ్య కొరకు ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వగలుగుతారు. యేసయ్య కొరకు ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వగలుగుతాం. నిజమైన శాంతిని ఒకవేళ ఈ రెండు విషయాలు మనం చదివాం కదా, ఎలాంటి ఒక శాంతి? ఫస్ట్ వన్, కాపాడే దేవుని శాంతి, మనల్ని ఒకరినొకరు కాపాడుకునే ఒక దేవుని యొక్క శాంతి. దాని తర్వాత లోకంలోకి పంపించే శాంతి. ఈ రెండు శాంతి మీకు దేవుడు ఈరోజు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒకవేళ నిజమైన శాంతి నీ జీవితంలో నీవు కోరుకుంటున్నావా? నిజమైన శాంతి మీకు కావాలి. ఎంతమందికి నిజమైన శాంతి కావాలి? నాకు కావాలి. చాలా సంతోషం. కొంతమందికి ఆల్రెడీ శాంతి ఉంది కాబట్టి పర్వాలేదు, సమాధానం వారి జీవితాలలో ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ బాప్టిస్ట్ సంఘాలలో నేను చూసింది ఏంటంటే, మామూలుగా చిన్న సంఘాలకు వెళ్తే చేయలేమంటే అందరూ లేపేస్తారు. హల్లెలూయా అంటే రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అంటే. కానీ మనం చిన్నప్పటి నుంచి మనం అలాంటి ఒక నేచర్లో మనం పెరిగాం కదా. బాప్టిస్ట్ సంఘాలలో ఏంటంటే చేయలేము, హల్లెలూయా చెప్పం. మనమంతా లండన్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, మనం బాప్టిస్ట్ అంతా లండన్ నుంచి వచ్చింది కదా, మనం చేయలేము. ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగితేనే క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? అందరం చూస్తాం కదా, మోస్ట్లీ అందరం చూస్తాం. మనం ఇంగ్లాండ్ మ్యాచెస్ ఎంతమందికి ఇష్టం? ఇంగ్లాండ్ ఆడే మ్యాచ్ అందరికి ఇష్టం. చాలామంది అవి క్లాసిక్ మ్యాచెస్ ఉంటాయి. టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ అంటే తెలుసు కదా, 5 days మ్యాచెస్ అవి. ఇంగ్లాండ్ మ్యాచెస్ చూసినప్పుడు ఆ గ్రౌండ్ ఫుల్ ఉంటుంది, స్టేడియం ఫుల్ ఉంటుంది. టెస్ట్ మ్యాచెస్ కైనా ఫుల్ ఉంటుంది. చాలా బోరింగ్ ఉంటుంది. ఆడుతూ ఉంటారు. ఓన్లీ వాళ్ళు 4 కానీ 6 కానీ కొడితేనే వాళ్ళు క్లాప్స్ కొడతారు. తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అంత కామ్గా నడుస్తుంటుంది టెస్ట్ మ్యాచ్. అంటే అలాంటి డిగ్నిటీ గలవారం మనం ప్రాక్టీస్ అన్నాం. ఏదైనా ఒక అద్భుతం జరిగితే కానీ మనం చెప్పట్లేదు కదా. సో ఈరోజు కూడా నేను చేయలేమంటే యాక్చువల్లీ అందరూ లేపుతారు, కానీ కొంతమంది మనం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, లండన్ అట్లా యూకే బ్యాక్గ్రౌండ్ నుంచి మనం అలాంటివి నేర్చుకున్నాం కాబట్టి లేపని వారు కూడా నేను అనుకుంటా లేపుతున్నారని. సమాధానం అందరికీ కావాలి. సో అలాంటి నిజమైన సమాధానం కలగాలంటే పౌలు యొక్క లేఖనాలు ఎంతమందికి ఇష్టం? పౌలు లేఖనాలు చదవాలంటే చాలా కష్టం, కానీ ఇష్టం. ఆయన ప్రయాణించి ఆయన యొక్క దారి కానీ ఆయన యొక్క జీవితం కానీ చాలా కష్టమైంది, కానీ ఆయన లేఖనాలు చదువుతుంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సరే, నిజమైన శాంతి నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నట్టయితే పౌలు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 9. Philippians chapter 4. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. చాలు. సో నీకు నిజమైన శాంతి కావాలంటే డోంట్ వరీ.
చాలామంది ఇది ఊత పదంగా వాడుతుంటారు కదా, అరే డోంట్ వరీ బై, ఏం కాదు, పరేషాన్ కాకండి, ఏం కాదు అని చాలామంది అంటుంటారు కదా. దేవుని గురించి దేనిని గురించి చింతగించు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, నీ చింత యావత్తు నా మీద వేయుడి అని యేసయ్య కూడా అన్నాడు కదా. ఎక్కడ అన్నాడు? 1 పేతురు 5:7. నీ చింత యావత్తు నా మీద వేయండి. ఈజీ అట్లా చేయడం? చాలా కష్టం, చాలా కష్టం. చింత యావత్తు ఆయన మీద వేయడం చాలా కష్టం. చెప్పడం ఈజీ, చింత యావత్తు దేవుని మీద వేసే ఏం కాదు అని చాలామంది అంటారు కదా. ఏం టెన్షన్ పడకు, దేవుని మీద మొత్తం భారం వేసి నడుపుకోవడం అని చెప్పడం ఈజీ. ఎవరైతే దాని గుండా, ఆ చింత గుండా ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ బాధ, ఆ ఆవేదన, అది ఆయనకు మాత్రం, వాడికి మాత్రమే తెలుసు, కానీ ఎదుటి వారికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడు పౌలు? ప్రార్థించు. ఇంకెవరికి చెప్పి మనకి ప్రయోజనం లేదు, వారు అర్థం చేసుకుంటారు. మన తల్లిదండ్రులు, మన తోబుట్టులు, మనతో పాటు ఉన్నవారు అర్థం చేసుకుంటారేమో, కానీ బయట వారు దాన్ని అర్థం చేసుకోరు. మన కుటుంబస్తులు, మన తోటి వారు, మన సొంత మనుషుల కన్నా కూడా నిన్ను బాగా అర్థం చేసుకునేది ఎవరు? యేసయ్య ఒక్కడే. యేసయ్య మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలడు. నువ్వు ఒకవేళ మీరు భార్యాభర్తలుగా 20 సంవత్సరాలు ఉండొచ్చు, 25 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, నెల ఉండొచ్చు, కానీ ఏదో ఒక విషయంలో నన్ను నువ్వు అర్థం చేసుకోలేవు అని అన్న విషయాలు ఎన్నిసార్లు ఉంటాయి? పిల్లలు కూడా అంటారు కదా మనల్ని, డాడీ నువ్వు నాకు అర్థం కావు, నేను నీకు అర్థం కాను. నాకున్నాడు 8 years అబ్బాయి, డాడీ నీకు ఏం చెప్పినా నీకు అర్థం కాదు అంటాడు. వాడికి ఏం గురించి నాకు చెప్తే నాకు ఎట్లా అర్థం కాదు? నీకేం అర్థం కాదు డాడీ అంటాడు. పెద్దోడు 11 years బాబు, నాకు 2 అబ్బాయిలు, 11 years వెళ్తాడు, 10 and 8, ఇద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్. సో మనకున్న పిల్లల్లోనే డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు మన కుటుంబస్తుల్లో ఎంతమంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా. మన పిల్లలే మనల్ని అంటారు, డాడీ నీకు అర్థం చెప్పడం నా వల్ల కాదు, వేస్ట్ అని. మా 8 years. సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఎవరు నేను అర్థం చేసుకున్నా లేకపోయినా, ఏదేమైనప్పటికీ దేనిని గురించి చింతపడకుండా మనం ఎవరిని ఫాలో కావద్దు, పౌలుని ఫాలో అవ్వాలి. పౌలుని ఫాలో అవ్వాలి. ఆయన ఏమన్నాడు? దేని గురించి చింతపడకు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రతి విషయంలో, ప్రతి విషయానికై ప్రార్థించండి, ప్రతి విషయానికై ప్రార్థించండి. దేనిని గురించి చింతపడకండి. నీ హృదయమును, ఇవన్నీ చాలా ఉంటాయి వచనాలు బైబిల్ మొత్తం. నీవు కలవరపడకు, నీ హృదయాన్ని కలవరపడనీయకుడి అంటాడు కదా. నీ చింత యావత్తు నా పైన ఉంచండి అంటాడు. సో అలా ఉండడం చాలా కష్టం. కానీ ప్రేయర్ చేసేటప్పుడు కూడా మీకు ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనుకుంటా. సో ఎలా, హౌ డూ యూ, ఒకవేళ దేనిని గురించి చింతించకుండా ప్రార్థించాలి అంటే ఎలా ప్రార్థించాలి, ఈ శాంతిని మీరు ఎలా కనుగోవాలని ఒక 3 steps, సింపుల్ స్టెప్స్, 5 minutes 3 steps. ఎప్పుడైతే మీరు ఎలాంటి విషయాల గురించి అయినా, ఎంత గొప్ప చింత అయినప్పటికీ, నీకు 1 కోటి రూపాయలు అప్పు ఉన్నా కానీ, నీ పిల్లలకి వివాహం జరగకపోయినా కానీ, నీకు ఒక మంచి ఉద్యోగం లేకపోయినా కానీ, నీ పిల్లల భవిష్యత్తు కొరకై నువ్వు బాధిస్తున్నా కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ ఇంకా మారాలని నువ్వు కోరుకుంటున్నా కానీ, ఈ చిన్న 3 steps మీరు చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడని, మీ ప్రార్థనలకి జవాబు దయచేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. పౌలు కూడా నమ్మకం ఉంది. అందుకనే ఎన్నో శతాబ్దాల క్రితమే ఇది రాశాడు. కాబట్టి దేనిని గురించి చింతించకుండా ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి? ఫస్ట్ విషయం, క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అంటే లిటరల్గా తలుపులు వేసుకోవడం అని కాదు. ఏ విషయం అయితే నిన్ను బాధ పెడుతుందో ఆ విషయాన్ని మీరు కొద్దిసేపు మర్చిపోయి, కొద్దిసేపు మర్చిపోయి, ఆ విషయాన్ని మర్చిపోయి, ఆ విషయం గురించి ఇంకా ఆలోచించకుండా, యేసయ్యా నేను నీ పాదాల చెంత వస్తున్నాను, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని చేయని ప్రార్థించు. నీ తలుపులు మోసుకోండి, క్లోజ్ ద డోర్. నీకంటూ ఒక సమయం ఉందా యేసయ్య కొరకు? ఒక 5 minutes. ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ మీరు ఒక 1 hour క్లోజ్ డోర్స్ మధ్యలో ఉండాలని నేను అడగట్లేదు. 5 minutes. ఒక్క టైం డిసైడ్ చేసుకోండి. మీ రోజు జీవితంలో ఒక్క టైం డిసైడ్ చేసుకోండి.
ఒక్క 5 నిమిషాలు తలుపు మూసుకోండి. ఆయన చాలామంది తల్లులు అనుకుంటారు, నాకు 2-3 పిల్లలు ఉన్నారు, మా ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అవన్నింటినీ షట్ ఇట్, క్లోజ్ ద డోర్ ఫర్ 5 minutes. 5 నిమిషాలు. 5 నిమిషాలు కుదరదా? 3 నిమిషాలు. క్లోజ్ ద డోర్. ఏసై కూడా అంటాడు, దేవుడు కూడా అన్నాడు క్లోజ్ ఇట్. ఏమంటాడు? నీ గృహంలో ఉన్న ఒక చిన్న చోటుకి వెళ్ళి ప్రార్థించమంటాడు. సో అలా మీరు ప్రార్థించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా నా కొరకు ఈ సమయాన్ని నా కొరకు వెచ్చిస్తున్నాడు నా శిష్యుడు అని యేసయ్య ఖచ్చితంగా మీ ప్రార్థనను వింటాడు. ఎప్పుడైతే నువ్వు డోర్ క్లోజ్ చేసుకున్నావో మీ ప్రతి విషయాన్ని అన్ని సమస్యలను మర్చిపోయి క్లోజ్ డోర్స్ మధ్యలో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక చిన్న విండో తెరవమని అంటున్నాడు. సెకండ్ వన్, ఓపెన్ ద విండో. నీ హృదయం అనే ద్వారాన్ని తెరువు. ఆ హృదయం అనే ద్వారాన్ని ఎప్పుడైతే తెరుస్తావో చిన్న విషయం ఆయన నీకు స్పెసిఫిక్గా ఈరోజు ఏదైనా ఒక చిన్న విషయం గురించి ప్రార్థించాలో ఆ విండోలోంచి ఓన్లీ దాన్ని మాత్రమే చూడండి. ఒకవేళ అది నీ ఉద్యోగం అయి ఉండొచ్చు, నీ ప్రమోషన్ అయి ఉండొచ్చు, ఈరోజు నీ అప్పుల బాధ అయి ఉండొచ్చు, లేకుంటే నీ పిల్లల యొక్క భవిష్యత్తు అయి ఉండొచ్చు, నీ 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయి ఉండొచ్చు, నీ ఇంటర్ రిజల్ట్స్ అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఆ రోజు ఆ విండోలోంచి యూ షుడ్ సీ ఓన్లీ దట్. ఆ ఒక్క విషయం మాత్రం ఆ రోజంతా నీ ప్రార్థన అంశమై ఉండాలి. క్లోజ్ డోర్స్, ఓపెన్ అ విండో ఫర్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ ఆర్ ఫర్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ఒక్క దాని గురించి మీరు ఆలోచించండి. ఇంకా మూడవది, లాస్ట్ వన్, ఏం చేయాలంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల పనిని నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతి విషయాన్ని కొద్దిసేపు ఆపేద్దాం. కమిట్ యువర్ సెల్ఫ్, యువర్ వర్క్స్, ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ప్రతి విషయాన్ని చేతులు కట్టేసుకొని మోకరించి ఆ 3 నిమిషాలు, 5 minutes కూడా కాదు, 3 minutes, ఆ 3 నిమిషాలు చేతులు కట్టేసుకోండి. మీరు ప్రయత్నిస్తున్నవి, మీరు ప్రయాసపడుతున్నవి దేవుడి ముందు ఏం చెప్తున్నామంటే, యేసయ్య నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ సమయం నీది, నా ప్రయత్నం ఏం లేదు. నా చేతులు నేను కట్టేసుకుంటున్నాను, నా ప్రయత్నాలను నేను ఆపేసుకుంటున్నాను. ప్రభువా, ఈరోజు ఈ విషయం గురించి అది ఏదైనప్పటికీ ఈ 3 నిమిషాలు నా తండ్రి నేను ఈ విషయం గురించి నీ ముందు వస్తున్నాను అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నాం, ఐ హావ్ ట్రైడ్ దిస్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ వర్క్డ్. సో ఇది నేను నా జీవితంలో నేను చేశాను కాబట్టి నేను నీకు ధైర్యంగా చెప్తున్నాను. ఎప్పుడైతే చేయలేకపోతామో దాన్ని మనం చెప్పలేము. ఏమన్నాడు? మీకు ఏదైతే మీ జీవితంలో జరిగింది, మీకు ఏదైతే నేను బోధించానో అది వెళ్ళి ప్రకటించండి అంటున్నాను. ఈరోజు నేను చేసేది అదే. సో ఈరోజు త్రీ థింగ్స్: క్లోజ్ ద డోర్, ఓపెన్ అ స్మాల్ విండో, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్. సమస్తాన్ని ప్రతి విషయానికై ప్రార్థించండి. ఒక్కొక్క విషయం డైలీ 1 విషయం తీసుకొని ప్రార్థించండి. మీ దగ్గర టైం ఉన్నట్లయితే అలాంటి 3 నిమిషాలు మీరు ప్రార్థించవచ్చు. బిజీ షెడ్యూల్ ఉంటే ప్రార్థించండి, కానీ అలాంటి 3 నిమిషాలు మీరు ఎన్ని విషయాల కొరకు ప్రార్థించవచ్చు. మీ కొరకే కాకుండా ఎవరిని ఆదరించే ఒక శాంతి కదా, కాపాడే శాంతి కావాలి కదా మనకి. మన గురించి మనం కాకుండా మన నుంచి వెళ్ళిపోయిన వారి గురించి కూడా మనం ప్రార్థించవచ్చు. జాన్ 14:27, యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు కానీ ఇచ్చలేదు. మీ హృదయమును కలవరపడనియప్పుడు, వెరవనియప్పుడు, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. చాలు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ శాంతి ఈ హస్మత్పేట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరికీ కలుగునుగాక. ఎప్పటి వరకు? ఆయన వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా మనకందరికీ ఈ శాంతి కలిగి ఉండాలని నా యొక్క ప్రార్థన. చాలాసేపు నుంచి కూర్చొని ఒకసారి లేచిన వాళ్ళైతే ప్రార్థించు. మహాగణుడవు మా తండ్రి,
నీ శాంతిని మాకు అనుగ్రహించడానికి నీవైతే తయారుగా ఉన్నావు కానీ మా తండ్రి, ఈరోజు మా తండ్రి నీవు మాకు నేర్పించినట్టుగా మా తండ్రి మేము ఇక్కడ తలుపులను మూసి మా తండ్రి ప్రభా ఆ ఒక చిన్న విండోను మేము తెరిచి మా చేతులను మేము కట్టుకొని మా తండ్రి ప్రభా నీ తట్టు చూస్తున్నాం మా తండ్రి. మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి ప్రభా, మా జీవితాలలో నా తండ్రి ప్రభా నీ శాంతిని మాకు అనుగ్రహించండి మా తండ్రి ప్రభా. ఇప్పుడున్న పరిస్థితిలోనైనా మేము ఉంటున్న పరిస్థితిలో మా తండ్రి ప్రభా కలవరపడకుడి అని చెప్పడం చాలా సులువు, కానీ మా తండ్రి ఇలాంటి ఒక లైఫ్ ఆఫ్ యాంగ్జైటీ, ద వరల్డ్ ఆఫ్ యాంగ్జైటీలో మేము బ్రతుకుతున్నప్పుడు మా తండ్రి ప్రభా మాకు ఈ లోకంలో ఉన్నవి ఏది కూడా మాకు శాంతిని ఇవ్వలేవు మా తండ్రి ప్రభా. మా డబ్బు, మా ఉద్యోగం, మా బ్రతుకులు, మా జీవితాలు, మా కుటుంబాలు ఏది కూడా మాకు శాంతిని ఇయ్యని సమయంలో మా తండ్రి ప్రభా నీవు మాత్రమే మాకు శాంతినిచ్చే దేవుడు. నిన్ను నమ్మి నీ తట్టు చూస్తున్నాం మా తండ్రి ప్రభా, కన్నులెత్తి నీ తట్టు చూస్తున్నాం మా తండ్రి ప్రభా. ఈరోజు మా తండ్రి మా సంఘస్థులు మా తండ్రి మా సంఘంగా ఒక కుటుంబంగా నా తండ్రి ప్రభా నీ తట్టు కన్నులెత్తి చూస్తున్నాం మా తండ్రి ప్రభా. మా జీవితాలలో ఏ శాంతిని అయితే మేము కోల్పోయి ఉన్నామో మా తండ్రి, ఏ సమాధానాన్ని అయితే మేము కోల్పోయి ఉన్నామో మా తండ్రి ప్రభా, ఆ సమాధానాన్ని మా జీవితాలలో తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ప్రభా. పునరుద్ధానుడవై మా తండ్రి నీ శిష్యులకి నువ్వు ఎలాగైతే కనబడి శాంతి మీకు కలుగునుగాక అని ఎలాగైతే నువ్వు ప్రకటించావు మా తండ్రి ప్రభా, మా ప్రభా మేము కన్నులు మూసి నీ తట్టు చూస్తున్నాం. మా మధ్యలో ఇప్పుడు దిగి వచ్చి మా తండ్రి సమాధానం కలుగునుగాక అని మా జీవితాలలో అయినా నీవు ఒక మాట పలికితే మా తండ్రి ప్రభా అది చాలు మా తండ్రి, మా జీవితాలు మారిపోతాయి మా తండ్రి ప్రభా. నీవు మాట ఇచ్చినైనా వెనుతిరిగే దేవుడవు కాదు మా తండ్రి ప్రభా, కన్నీటిని చూచి దాటి వెళ్ళే దేవుడవు కాదు మా తండ్రి ప్రభా. మా కన్నీటిని మమ్మలను చూసిన దేవుడవు మా తండ్రి ప్రభా, మా కష్టాలను, మా ఆవేదనలను, మా బాధలను నువ్వు ఎరిగిన దేవుడవు మా తండ్రి ప్రభా. ఈరోజు నా తండ్రి ప్రభా ఈ ఆలయంలో ప్రవేశించి నాయన సంగీత గానాలు నాయన ప్రభా హృదయపూర్వకంగా నీకు నాయన వేలాది కోట్ల ఘనములతో నాయన మేము నీకు గానములు చేసి ఉన్నాం మా తండ్రి ప్రభా. ఎందుకంటే మా హృదయాలలో ఒక నమ్మకం మా తండ్రి ప్రభా, నువ్వు మా మధ్యలో ఉండి నా తండ్రి గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మేము నమ్ముచున్నాం మా తండ్రి ప్రభా. ఈ సమయంలో మా మధ్యలోకి వచ్చి మా తండ్రి ప్రభా మీ సమాధానాన్ని మా ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ప్రభా. ప్రభా ఏ ఆలోచనతో, ఏ కృతజ్ఞతతో, ఏ బాధతో, ఏ ఆవేదనతో వచ్చినారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా నీవు సమస్తాన్ని ఎరిగిన దేవుడు మా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు దర్శించి ఒక నూతన పునరుద్ధానాన్ని నాయన వారి జీవితాలను దయచేసి వారి జీవితాలను మార్చి మా తండ్రి ప్రభా ఒక నూతన జీవితాలను వారికి ఇచ్చి మా తండ్రి ప్రభా చేర్చుకునే సమాధానం మా తండ్రి ప్రభా. లోకానికి వెళ్ళి నాయన నీ కొరకు నాయన నడిచే ఒక సమాధానాన్ని వారి జీవితాలలో దయచేసి నడిపించి నీ నామం మహిమ పొందేలాగా మా తండ్రి మేము వెళ్ళి నీ నామాన్ని మేము ప్రచురించే ప్రజలుగా మమ్మల్ని మార్చి మా జీవితాలను మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.